హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో కొండగట్లో డిన్నర్ చేసి అక్కడ ఏం చేసాం కదా, సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయాం అండ్ ఇంకా ఫ్రెష్ అవుతున్నారు మా వాళ్ళంతా. నేనైతే అందరికంటే ముందు 5:30కే ఫ్రెష్ అయి కూర్చున్నా. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. 5:30కే ఫ్రెష్ అయి కూర్చున్నా. అండ్ ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయినాక ఇప్పుడు అందరం ధర్మపురికి వెళ్తాం. సీ యు దేర్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని మళ్ళీ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. నిన్నటి వీడియోస్ మేము చూసుకుంటున్నా. మళ్ళీ క్రిష్ ఏం చేస్తుంటే వాడిని చూసుకొని నేను ఈ డ్రెస్ లో మంచుతున్నా కదా అంటాడు. ఒక్కసారి వాడు వేరే వాళ్ళకి కాంప్లిమెంట్ చేయడు, కానీ ఎప్పుడు వాడికి వాడే నేను ఇళ్ళ మంచుకున్నా అల్ల మంచుకున్నా ఇంకా ఏదైనా డ్రెస్ వేసుకొని వచ్చి అందరిని అడుగుతాడు, ఈ డ్రెస్ నాకు బాగుందా ఇట్లుందని. ఒక్కసారి వేరే వాళ్ళకి మాత్రం కాంప్లిమెంట్ చేయడు. వీడైతే మొత్తం సెల్ఫ్ అబ్జెస్ట్ పర్సన్. అవును కదా? ఇంకా ఒక్కసారి అయినా ఎవరికైనా కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళను చెప్పు, ఎవరికి ఇచ్చిన? ఎప్పుడా? ఇప్పుడే మమ్మీ ఫోన్ చేసి అడిగాను. అస్సలు ఇవ్వవు. మమ్మీని చెప్పినా మీ అమ్మ అసలు నాకు తెలుసు లేదని చెప్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నా. వాళ్ళ చెల్లిక్కన్నాను, వాళ్ళ చెల్లెనాడు మ్యాగీ చెప్పు. ఇప్పుడు ఎవరికైనా కాంప్లిమెంట్ ఇస్తాడా మీ అన్న? వాడి గురించి మాత్రం అందరిని అడుగుతాడు కదా. మోస్ట్ సెల్ఫ్ అబ్జెస్ట్ అట్లనే ఉండాలి, కానీ అప్పుడప్పుడు వేరే వాళ్ళకి కూడా కాంప్లిమెంట్ ఇవ్వాలి. నీకు ఈ డ్రెస్ బాగుంది, ఈ రోజు బాగున్నావు, అలవాటు చేసుకో, నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమో చిన్న బాయ్ కాదు, యూఆర్ గ్రోయింగ్ అప్. చెప్పు ఇప్పుడు నా గురించి చెప్పు ఒక మంచి. ఇప్పుడు ఈ డ్రెస్ గురించి ఎప్పుడైనా నీకు గుర్తుంటది కదా, అప్పటిది గుర్తు తెచ్చుకొని చెప్పు ఏ రోజైనా. నా డ్రెస్సింగ్ గురించి కాదు, నా బిహేవియర్ గురించో ఏదో ఇట్లా అట్లా ఏదో ఒకటి చెప్పురా. ఇంత ల్యాగ్ చేయకు, నా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. నా బిహేవియర్ గురించో, నా డ్రెస్సింగ్ సెన్స్ గురించో, ఇంకేదో ఒకటి. దాన్ని కూడా అన్ని అడుగుతాను, నేను చెప్పాలి. నా గురించి కేక్ చెప్తావు, నువ్వు చెప్పు. నా గురించి నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. ఇప్పుడు మనం ఒక సెల్ఫ్ ఆబ్జెక్టివ్ పర్సన్ నుంచి వేరే వాళ్ళ గురించి ఒపీనియన్స్ ఏముంటుందో తెలుసుకుందాం. చెప్పురా. నేను అంతలోపు వీడియో పాజ్ చేస్తాను, స్టోరేజ్ ఫుల్ అవుతుంది. గుర్తొచ్చినప్పుడు చెప్పు, మళ్ళీ ఆన్ చేస్తా. ఓకే? 1 hour later. గుర్తొచ్చింది. చెప్పు. మంచి అమ్మాయి చెప్పు. ఒకటి మంచి అమ్మాయి, కొన్ని పాయింట్స్ చెప్పాలి. మంచి అమ్మాయి, నేను కూడా మంచి అబ్బాయి అంటే నేను ఓకేనా? ఏదో ఒక మంచి కోపం అంటే మంచిది, కోపంలో మంచిది. కోపంలో దగ్గరనే ప్రేమ ఉంటది. నువ్వు చెప్పు. ఇప్పుడైనా పెద్దనాన్న నీకు హింట్ ఇచ్చింది కదా, ఇంకా అది కాకుండా వేరే చెప్పు. పెద్దనాన్న చెప్పిందే చెప్పొద్దు నువ్వు. నేను 10 లెక్క పెడతా, ఓకేనా? అందులోకి చెప్పాలి. 10. ఎక్కువ కోపం. అరే కాంప్లిమెంట్ అన్నారు వీళ్ళు, కాంప్లిమెంట్ నీకు కూడా వస్తలేదు. ఎక్కువ నేను ఎప్పుడు కోపడతా? ఒక్కసారి చెప్పురా. నేను ఎప్పుడైనా తిట్టినా? సీతక్క తిడుతుంది, పెద్దమ్మ తిడుతుంది, కానీ నేను ఎప్పుడైనా నేను తిట్టినా చెప్పాలి. నాకు ఎక్కువ కోపం అంటాను. పెద్దనాన్న మా డాడీ గురించి నువ్వేదో చెప్తావు. నీకేమనిపిస్తుంది? అది కూడా నేను కాంప్లిమెంట్ అడిగిందా? సరే పెద్దమ్మని మంచిగా చూసుకుంటావు, పెద్దనాన్న మంచిగా చూసుకుంటావు, వాటికి అది చెప్పాలి. నేను చెప్పింది నువ్వు కొత్త పాయింట్ చెప్పు, నేను చెప్పింది కాదు. నా స్టోరేజ్ ఫుల్ చేయకు, చెప్పురా బాబు. నేను అంత చెడ్డది అన్న, ఒక్క పాయింట్ లేదు నా గురించి కాంప్లిమెంట్ నీకు. పెద్దమ్మ మాట వింటావు. పెద్దమ్మ మాట వింటాను. ఒకసారి పెద్దమ్మని అడుగుదామని. పెద్దమ్మ మాట వింటాను అయినా అడుగుదాం. ఓకే మమ్మీ, నీకు ఒక క్వశ్చన్. ఓకే వదిలే కానీ మమ్మీ, నీకొక క్వశ్చన్. నేను ఎప్పుడు నీ మాట వింటానా? నేను తప్పది. ఇంకోటి చెప్పు పాయింట్. ఇప్పుడే ప్రూవ్ చేస్తా నేను. ఏమడిగినా ఇంతసేపు అడిగిన మళ్ళీ ఒకసారి అడుగు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కెమెరా ఆన్ చేయకముందు ఏమన్నా ఒక్కసారి మళ్ళీ అడుగు ప్లీజ్. చెప్పినా కదా అదే అడుగుతాడు ఊకే. నేను ఆల్రెడీ ప్రూవ్ చేసిన నువ్వు చెప్పింది తప్పని. ఇప్పుడు చెప్పు.
కమాన్ చెప్పు. డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది. అది నా ఆల్రెడీ ఆ పాయింట్ నేను చెప్పిన. 2000 years later. నేను చెప్పలేడు ఇట్లా సెల్ఫ్ అబ్జెస్ట్ పర్సన్ కి ఒకరి గురించి కాంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళకి చాలా పెద్ద కష్టం అది. వీఆర్ గోయింగ్ టు ధర్మపురి. ఇక్కడ వీళ్ళు లగేజ్ అంతా అరేంజ్ చేస్తున్నారు బ్యాగ్. కృష్ణ ఎందుకు పెట్టుకో. అయ్యో సిగ్గు. డాడీకి స్పెట్స్ ఎందుకు పైన పెడతారు ప్రతిసారి? ఎట్లుంటాడు తెలుసా డాడీ, డార్లింగ్ సినిమాలో ఒకడు ఉండడు చూడు, తిన్నారా బాబు అని అడుగుతాడు అందరినీ, కట్టున్నాడు సేమ్. అయిపోయింది అప్పుడే చాయ్. వాటర్ తాగి ఈ బాడీలో తాగొచ్చు. అట్లా బయటికి తాగితేనే ఇమ్యూనిటీ. అయితే ధర్మపురి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇంకా గోదావరి రివర్, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మా డాడీ చెప్తున్నాడు దానాలు ధర్మాలు చేయకపోయినా ధర్మపురి పోవాలంట. పెద్దనాలు చెప్పింది, డాడీ చెప్తున్నా. ఇక్కడ ఉంది. అవి పోవు మమ్మీ వాటర్ లా. ఇది వాటర్ కానీ అవి పోవు. అంత అంటారు రేట్. మరి చెప్పండి మరి అది 50 రూపీస్. 50కి తల్లిన పుట్టే ఉంటుంది. ఇది ఆగదా రేట్? అవుతుంది అంటే అంటే వాళ్ళ ఫ్లో కాదు కదా, మునిగిపోదు అది. ఇలాంటివి ఉన్నాయి. మమ్మ అద్దంటాండి క్రిష్. ఇక 2 ఇవ్వండి, 50 ఇస్తా. అదొకటి స్కానర్ ఉంది కదా, చేంజ్ ఉంటుంది రేపు. డాడీ 50 రూపీస్. అది కూడా ఇస్తావా? రిటర్న్ ఇవ్వండి మళ్ళీ. ఇస్తా. హలో ఈ గంజులో అవన్నీ బయట పెట్టు. 20 రూపీస్. నువ్వు పట్టుకొని రా, నేను పోతున్నా. ఓ గట్ సైడ్ పోదమ్మా. అడ్డు ఇట్లా దిగి అటు పోదామే. ఓ డాడీ నువ్వు చేసుకొచ్చుకున్నావు మమ్మల్ని చెప్పలేదని. అక్కడ పోయినాక ఇప్పిద్దాం కదా. మమ్మీ తెచ్చుకోవచ్చు కదా, మన అందరికి ఇచ్చే బదులు మమ్మీ తెచ్చుకోదు. ఇటు వెళ్దాం సైడ్. కూర్చుకుంటాను ఇవి. మమ్మీ ఆగు, అక్కడ కుక్ ఉన్నది. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ వెయిట్. చేపలు ఉన్నాయా? ఈ మట్టి వస్తుంది స్మూత్ గా కదా.
మమ్మీ ఇది పట్టుకో, ప్యాంట్ పైకి అనుకుంటా, పైకే ఉన్నది కదా. ఇంకొంచెం అనుకుంటానే. ఎక్కడ ఫిషెస్? అవి ఏంటి లైన్ పోతుంది, వెరైటీ ఉన్నాయి అవి. ఉంది ఇక్కడైతే వాటర్ లో చాలా అవి ఒక లైన్ డక్స్ పోయినట్టు పోతున్నాయి. వాటర్ అంత క్లీన్ గా లేవు. నువ్వు వదులు మమ్మీ, ఏం కాదు పట్టుకో. అదా అవునట్టే పోదాం. మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళబోతున్నాము. నువ్వు వచ్చినాక ఇక్కడ మంచిగా పడతాయి నిలబడండి. అమ్మ ప్లీజ్ మమ్మీ, నిన్ను వదులా. గట్టు గట్టు నీటుగా స్టెప్ గారు ఈ కప్పురం వీళ్ళకి కూడా అంటే వాళ్ళు ఎవరి దాంట్లో వాళ్ళకి వేసింది, ఆమె వేయలేదే. వేసిందే. ఏది అదేంది మంచిగా ఉంది నీట్ గా. సో మమ్మీ అది నువ్వు చింపిన కనబడద్దా దీపం అన్న మునుగదు. ఏ మంటకి దూరం పెట్టి ఫోన్. సో అక్కడ వాటర్ బాగాలేదని చెప్పి నేనైతే వేరే సైడ్ వచ్చాను అనమాట. మ్యాగీ ఇంకా అక్క అయితే అక్కడనే వదిలేశారు దీపాలని వాటర్లో. అండ్ ఇటు వేరే ఫ్రెండ్స్ సైడ్ వచ్చాను. ఇక్కడ కొంచెం బెటర్ అనమాట. మోస్ట్లీ అక్కడ వాటర్ అంతా ఇట్లా పొల్యూట్ అయ్యి ఉన్నాయి, అంత చెత్త కవర్స్ అన్నీ వేసి ఉన్నాయి వాటర్లోనే. అమ్మ జారుతుంది, ఇది కింద పడ్డది దీపం. అయ్యో ఇంట్లోకి నీళ్ళు పోతున్నాయి. ఫాస్ట్ పోతానండి. ఇట్టర్న్ గా నాతో పాటు ఎక్కడ అట్లా బ్లూ బ్లూ కలర్ ఆ ఫిషెస్ కావు పిచ్చి, వాటర్ షాడో. ఎండబడ్డ దగ్గర ఒక లెక్క ఉంది, పడని దగ్గర ఇంకో లెక్క ఉంది. వాటర్ మాత్రం చేపలు వాటర్ అక్కడ కలర్ ఉంది. అది ఏంటిది తెలుసా, ఎండబడే దగ్గర ఒక కలర్ ఉంది, దాని పడని దగ్గర నీడున్న దగ్గర ఇంకో కలర్ ఉంది. మబ్బులు ఉంటాయి కదరా, అందుకని 2 కలర్ కనిపిస్తుంది. నాకు తెలిసి అంత ఆ బార్డర్ ఉండేది అదే కలర్, ఈ కొంచెం ముందు అంత పొల్యూట్ అయినాయి, మురికి అయినాయి కాబట్టి ఈ కలర్ అయినట్టున్నది. లేకపోతే మనం కూడా ఎప్పుడైనా చేపలు పట్టాలి కదా ఎక్కడైనా. మమ్మీ డాడీ పోయిల్లా? ఏ అక్క మమ్మీ ఇంకా డాడీ సో వాటర్లో అయితే దీపాలు వదిలేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్ళే దారిలో అక్కడ హౌసెస్ అన్నీ చాలా ఓల్డ్వి, చాలా బాగున్నాయి అనమాట. సో అవన్నీ రికార్డ్ చేస్తూ వెళ్తున్నాను. చాలా ఓల్డ్ ఉన్నాయి హౌస్. అరే మస్తుంది. అడుగుదా ఇంటికి మెస్టోర్స్ కూడా పెట్టింది. పాతకాలం హౌస్ అయినా రెనోవేట్ చేస్తారు కదా.
ఎంత బాగుంటుంది అదే ఊరులే మహారాణి కిటికీస్ లెక్కింది అవి ఆ సినిమాలలో మహారాణి ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయింది. కార్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తాం. ఏం ప్లేస్ అది? కోటిలింగాల గుడి. వెయ్యి అనే లోపు నాకు గుర్తు వచ్చేసేసి కోటి 1000 డిఫరెంట్. కోటి వేరు 1000 వేరు. 1000 అంటే 1000, కోటి అంటే కోటి లింగాల వెళ్ళబోతున్నాం. అందరికి ఒకటి చెప్పాలి. నిన్నటి నుంచి క్రిష్ అయితే ఒకటే పేరు మొత్తం. ఏంటి చెప్పు? సరోజ్ జోషి. ఏం అడిగినా రాయిపుచ్చుకుంది. ఏం అడిగినా సరోజ్ జోషి, ఏం చెప్పినా సరోజ్ జోషి. ఇట్లాంటి సరోజ్ ఏది చెప్పినా అసలు సరోజ్ జోషి. నేను కూడా ఏమన్నా నాకు అర్థం కాదు. అట్లనే సరోజ్ జోషి పిచ్చి మా క్రిష్ దగ్గర. మమ్మీ నేను కోటి లింగాలు ఉంటాయి అనుకున్నాను. కోటి లింగాలు అంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి. ఏంటిదంటే పడవలో పోతుంటాయి కోటి లింగాలు. ఏమో పోతూ ఉంటాయని పోయిందంట, లేవు అంటుంది. అసలు డాడీని అడిగితే తెలుస్తుంది. డాడీ వచ్చి చూసిండా? అక్క కోటి లింగాలు ఇక్కడ సరిపోతాయి. నేను అక్కడంటే
కోటిలింగాలు అంటే దీన్ని కోటిలింగం కూడా అంటారని చెప్పింది. ఆమె నిజంగా విజయ్ కూడా పెట్టిందే షెడ్ కింద నేనే పోదాం. ఒకసారి డాడీని అడుగుదాం. లేట్ అవుతుంది. కోటి గుడి అంటే కోటి లింగాలు ఉండడం కాదు, ఒక లింగాన్ని దర్శనం చేసుకుంటే కోటి లింగాలను దర్శనం చేసుకున్నంత విలువ కావచ్చు. మరి కోటి లింగాలు ఉంటే మనం ఎక్కుతాం. ఈ పిల్లగాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకో ప్లేస్ దగ్గర ఆగాం లంచ్ చేయడానికి. జస్ట్ ఇక్కడ రైస్ వండుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కర్రీ అని చేసింది. ఉంది కదా క్యాన్టీన్ ఉంది ఇక్కడ వాడతాను కదా చేయగలుగుతాం. అంతలోపు పెడతాను లేదు. క్లాత్ తీసుకొచ్చుకోరు మంచి క్లాత్. అగో అది టవల్ అయ్యో క్లాత్ ఉన్నా లేదా కలప నేనే అట్టే దాంట్లో ఏది మా పొగ వస్తుంది రా అంతా. అమ్మ నేను ముట్టుకోను అంత. అలా ఏముంది వాటర్ రైస్ పెద్దమ్మ పెద్ద క్యాన్లో నీళ్ళు అయిపోయినాయా? ఇప్పుడైతే మేము వేరే ప్లేస్ కి వెళ్తున్నాం. అక్కడ ఫుల్ కోతులు ఉన్నాయి. మేము వంట అనుకునే వరకే కోతులు వచ్చేసినాయి. తిందాం అనుకునే వరకు ఫుల్ కోతులు వచ్చినాయి. ఫస్ట్ ఏం కాదు ఏమని అన్నారు. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళకి భయం వేసింది. సరే పోదాం అన్నారు. ఫస్ట్ ఏం వద్దు ఏమన్నా మేము ఉన్నాం కదా అన్నారు. అవి కొంచెం పాపులేషన్ బట్టి ఎక్కువ రాగానే వీళ్ళు ఇగో అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్. చేశాను. కొంచెం స్లో పోనీ మెల్లగా పోనీ చూసుకుంటూ పోదు. దగ్గరకు వచ్చినాక పోయి
నార్మల్ దిగి ఫోటోస్. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాలి. ఇక్కడ మేము వచ్చినాం, ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉన్నది. ఇటు జరగండి. సో స్పీడ్ వస్తాను అవన్నీ. అలా కరీంనగరే కావచ్చు, వాళ్ళ బ్రిడ్జ్ మీద వాళ్ళు ఎక్కి దిగుతాను. క్రిష్ దిగురా. కూల్. సేమ్ ఉంది హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ లెక్కనే, నో డిఫరెన్స్ కదా. ఇక్కడ ఎల్ఈడి లైట్ వస్తాయి. అది నైట్ వస్తాయి మమ్మీకి, ఇప్పుడేం వస్తుంది మరి? మరి అయ్యే డాడీ నైట్ దాకా కూర్చొని ఇప్పుడే పట్టుకొచ్చిండే. పద పోదాం. వాళ్ళందరూ టీం ఉన్నట్టున్నారు. టీం అంతా ఇప్పేస్తాను. అవును, బ్రిడ్జ్ కొంచెం షేక్ అవుతుంది. లెట్స్ గో. ఇప్పుడు ఒక కామెడీ సీన్ జరిగినది ఏంటో చెప్తా. మా మమ్మీ అక్క ఫస్ట్ అక్క అడిగింది కరీంనగర్ లో ఏం ఫేమస్ అని. మా మమ్మీకి సమోసా తినకపోతే సమోసా ఫేమస్ అని చెప్తాను. క్రిష్ జిలేబీ ఫేమస్ అని చెప్తా అంటే వాడికి జిలేబీ తినబుద్దవుతాను. నువ్వు చెప్పు, నీకు ఎవరికి ఏం తినబుద్ది అయితే ఫేమస్ ఇక్కడ అని చెప్తాను. అది ఏదో చెప్పాలి అని చెప్పింది, దానికి అట్లా ఏం లేదు. ఏమో అని చేసినాక ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. క్రిష్ ఏమంటానంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా అంటున్నాడు. సరే చెప్దాంలే, నాదే ఉందంటే కొంటాను, నా దాంట్లో నిన్ను ప్రమోషన్ చేయాలి. చెప్పుకొని ఛానల్ పేరు ఓజీ గేమింగ్. ఏముంటది దాంట్లో? అది చూడకండి, ఓకేనా? చూస్తే వెళ్తుంది అంటాను, చెప్తలేడు. ఏ భయం? ఇవ్వా, నువ్వు చెప్పుకో. నీ ఛానల్ పేరు చెప్పినావు, సర్చ్ చేస్తే ఏమొస్తుంది? అయ్యో, దాంట్లో నీ ఏముంటది, నీ కంటెంట్ దాంట్లో అని అడుగుతున్నా నేను. చాలా ఉంటది. దేని గురించి రా బాబు? ఛానల్ దేని గురించి? గేమింగ్ గురించి. ఇంకా ఛానల్ ఏం గేమింగ్ గురించి? ఫ్రీ ఫైర్ ఉంది, ఇంకా చాలా ఉంది. ఫ్రీ ఫైర్ పిచ్చోళ్ళు ఉంటే మన సోబడికి లేదా? మా ఓజీ గేమింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీళ్ళంతా మంచి కామెడీ సీన్స్ అన్నీ నేను కెమెరా ఆఫ్ చేయగానే చేస్తున్నారు. మళ్ళీ నేను ఆన్ చేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కరీంనగర్ లో ఏం ఫేమస్ కనుక్కోలేక మన గాజుపేట డిమార్ట్ ఫేమస్ కదా, అక్కడ నుంచి తెచ్చుకున్న బిస్కెట్ తింటున్నాం. Again we are back to Dubai Desert Safari. రోడ్స్ అన్ని బాలేవు. కేశపట్నం సరపిండి ఫేమస్. అయితే తీసుకున్నావా? కేశపట్నంలో సరపిండి ఫేమస్. చూద్దాం. కరీంనగర్ లో ఏం తీసుకోలేకపోయినా ఫేమస్ ఐటమ్ కేశపట్నంలో తీసుకుందామా లేదా తెలుసుకోనికి వెయిట్ చేసి
సర్వపిండి తింటావాలి వేస్ట్ చేసి చూడండి. ఇక్కడ క్రిష్ అయితే నన్ను కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎప్పుడు నువ్వే నన్ను అడుగుతావా, ఈసారి నేను అడుగుతా అని చెప్పి వాడు నన్ను అడుగుతున్నాడు. కానీ ఇక్కడ నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇంతకు ముందు వీడియోలో మస్తు కామెడీ సీన్స్ జరిగాయి. క్రిష్ నన్ను కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగిన దానికి నేను కొన్ని ఆన్సర్స్ ఇచ్చాను. అది మీరు మిస్ అయిన వాడు ఎంత లెవెల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగిండో మైక్ ఆన్ చేయడం మర్చిపోయారు. ఏమంటారు. అండ్ ఇక్కడ మేము కేశవపట్నం ఫేమస్ సర్వపిండి సర్వపిండి ప్లేస్ దగ్గర కట్ చేసాం మాట్లాడుకుంటూ కానీ నేను అక్కడ మైక్ ఆన్ చేయడం మర్చిపోయా. ఆల్ బిగినర్స్ మిస్టేక్. ఒక మంచి క్వశ్చన్స్ అడిగిండు. మీరు ఆ క్వశ్చన్స్ తింటే మీలో కోటీశ్వరుడు కూడా అలాంటి క్వశ్చన్స్ అట్లాంటివి అడిగిండు. ఓకే, మళ్ళీ సర్వపిండి వచ్చాక లెట్స్ సీ యు గైస్. బై. ఏంటిది చెప్పు. మళ్ళీ ఏదో ఆఫ్ చేసినాక ఏదో ఒకటి అంటూ అందుకని నేను ఆఫ్ చేయలేదు. చెప్పు. సీ యు అనే చెప్పాను. ఐ డోంట్ సీ యు అని చెప్పాను. ఏమైనా సీ యు అన్నాను నేను. సీ యు అంటే అర్థం ఏంటిది? కలవద్దు మన తర్వాత ఏం పోతుంది. ఓకే, పోయి సుత్తాను తాపేసి బాయ్ బాయ్ చెప్పొద్దు అంటే మళ్ళా. ఇప్పుడే కాదు, మళ్ళీ వీడియో ఎండింగ్ లో బాయ్ చెప్పాలి. వీడు అర్థం. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ సర్వపిండి ఇప్పుడు వచ్చింది. ఇంతసేపా డాడీ? టిష్యూస్ ఉన్నాయా? ఎవరు నాయన మ్యాగీ టిష్యూస్ ఉన్నాయా బ్యాగ్ లా? చట్నీ వాసన చట్నీ లేదంట. ఇప్పుడు గ్రైండింగ్ లో పెట్టారట. పెట్టి నాకు చూడు బ్యాగులు ఉంటాయి టిష్యూస్. అది వాళ్ళకి తీసి టిష్యూలో పెట్టి అవి ఇస్తాను. నాకైతే టిష్యూలో పెట్టి నేను చేతంది పేపర్లో పెట్టి కొంచెం న్యూస్ పేపర్ అడకట్ అయిపోవాలి. ఇది కాదు నాకు కొంచెం ఫ్రెష్ టిష్యూ ఇది కామెంట్ లా సర్వపిండి పేపర్ వచ్చిందా? మీరే పడుతుందంతా ఎందుకంటే తిను చూడాలి. చాయ్ పాస్ చేసేసి నాకు దీనికంటే మా ఇంట్లో చేసేది ఇష్టం. ఇంకా మంచిగా ఎవరు అన్ని బంతి పూలు అక్కడ. బంతి పూలు ఇంగ్లీష్ లో ఏమంటారు? బంతి పూలు అంటారా? చెప్పు. నేను ముందుకు వెళ్తావు.
వాటిని షాంపూనా మ్యారీగోల్డ్ నేను చెప్పినాక నాకు గుర్తొచ్చింది సుత్తి నిజంగా తలకాయ వస్తుంది తెలుసా చిక్కి ఆ సుత్తి వాళ్ళ వీడియో రికార్డ్ నేను కట్ చేయక నేను చూడు నేను చేసుకో ఇప్పుడు మళ్ళీ టీ టైం ఓన్లీ తాగడు వాడు మమ్మీ అప్పటికెళ్ళి సర్వపిండిని దాచిపెట్టుకున్నది టీతోనే సర్వపిండి తిందామని నాకు మంచిగా టీ మీద టీ తాగు పార్సల్ అంటే ఇస్తారు మమ్మీ పట్టుకో ఎవరు ఏమనుకోరు చేయండి మమ్మీ కాలు దుమ్ము దుమ్మైనాయి లక్షలో ఫ్రీ కూర్చోవచ్చు వాక్ చేద్దాం వాళ్ళు టీ తాగేలోపు చాయ్ మీద పోసుకున్నాడు కాలిందా అయ్యో అందుకని అప్పటికే వద్దురా చెప్తున్నా మేము లేదు వాష్రూమ్ అంట మ్యాక్ వాళ్ళు టీ తాగేలోపు మేము ఇక్కడ వాక్ చేస్తున్నాం కూర్చొని కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి ఎందుకు అట్లా నా మీద నీకత్తా ఇప్పుడు ఫిష్ మ్యాన్ కి బాయ్ బాయ్ చెప్పే టైం బాయ్ వాళ్ళ మమ్మ వచ్చింది పికప్ చేసుకొని వాళ్ళని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు చిక్కి ఛానల్ మెల్లగొండి కుక్కలు ఉంటాయి చెప్తా ఎవరు వాళ్ళు leave your bag to home. That's all for this video. If you like it, don't forget to like, share and subscribe to my channel. See you next video. Bye bye.